నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం గోదావరి గనిలోని అయ్యప్ప ఆలయానికి ఎమ్మెల్యే ₹1,00,000 విరాళాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాలాధారణ ధరించి కఠిన నిష్ఠ పూజలతో అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారని, మాలాధారణ ధరించిన స్వాములకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని అభివృద్ది చేస్తారని పేర్కొన్నారు. అలాగే నిత్యం స్వాములకు ఆలయంలో భిక్షను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఎమ్మెల్యే విరాళాన్ని అందజేశారు. మొదటగా స్వామివారికి ఆభరణాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మకర జ్యోతి దర్శనం చేసుకున్నారు. స్వామివారి అయ్యప్ప స్వామివారి ఆభరణాలు వారిని తీసుకొని గుడికెళ్ళినటువంటి ఒక కార్యక్రమంలో మేము భాగస్వాములు కావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ అయ్యప్ప దేవుని కోరుతా ఉన్నాం, ఈ నగరం బాగుపడాలి, పూర్వవైభవం రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో చిరునవ్వుతో ఉండాలని ఆ మహామహుడు అయ్యప్ప స్వామిని కోరుతూ అందరూ బాగుండాలని కోరుతాను. సంక్రాంతి శుభాకాంక్షలు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ జయ్యారం గ్రామంలో మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా పాల్గొని ఎడ్ల బండిపై సవారీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేడుకలు పుట్నూర్ జయ్యారం గ్రామాలైన పల్లె ప్రజల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రామగుండం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను కనివిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా ఈరోజు జయ్యారం, పాలకుర్తి మండలం, జయ్యారం, పుట్టూరు
గుడిపల్లి ఈ ప్రాంతాల మండలం ఉన్న అందరూ కూడా ప్రముఖులు అందరూ వచ్చి ఎడ్ల బండ్లతో ఒక పోటీ నిర్వహించి బ్రహ్మాండంగా యాత్ర చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఆట పాటలతో ఈరోజు రైతులందరూ కూడా దినాలను వదిలేసి భవిష్యత్తులో మంచి పంటలు రావాలి, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం ఈ ఊరికి కాదు ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా రైతుకి పండించిన ధరకు ధర రావాలి, ఏ ఒక్క రైతు కంట నీరు రావద్దు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా జరగాలి అనే ఆ దేవుణ్ణి కోరుతూ ఒక బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని చేసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ఇది నేను పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఇలా సంక్రాంతి పండుగతో పాటు గాలిపటాలు మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ తిండి వంటలతో ఏదైతే రైతులు సంబరాలు చేసుకుంటారో మన ప్రాంతంలో ఉన్న రైతులే కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక పనులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇదే మాదిరిగా చేస్తూ ప్రతిసారి ఒక ప్రాంతంలో చేసే విధంగా కార్యాచరణను మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఇలా రైతులందరూ ఈ యొక్క నిర్ణయానికి చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా చేసుకుందాం. ఇలా రైతులు చేసుకున్నట్టు ప్రత్యేకంగా గుర్తింపు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దామనే ఆలోచన వారందరికీ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో చిరునవ్వులతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. శ్రీ శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ట శుభ సందర్భంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని పెద్ద అగ్రహారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి శ్రీ సీతారాముల వారి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర నిర్వహించారు. గద్వాల పట్టణం పెద్ద అగ్రహారం నుండి పట్టణంలోని వివిధ ఆలయాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తూ గుండు కేశవస్వామి దేవాలయం, చిన్న అగ్రహారం, రాయచూర్ మఠం, శివాలయం, రామ్నగర్, రామాలయం, రాఘవేంద్ర కాలనీ, సత్యనారాయణగుడి స్వామి, ఆంజనేయ స్వామి గుడి, పాండురంగస్వామి గుడి, చౌడేశ్వరి దేవాలయం, గంటవీధి, చౌడేశ్వరి గుడి, ఆంజనేయ స్వామి, చెన్నకేశవస్వామి గుడికోట వరకు శోభయాత్ర ముగించుకున్నారు. సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త కాంతిని నింపాలని తెలంగాణ రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత తొలి సీఎం కేసీఆర్ దని రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరికని ప్రధాన చౌరస్తాలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. సందర్భంగా కోరుకంటి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను తొలి సీఎం కేసీఆర్ పాలనలో కాపాడ్డాయని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతాంగం కళ్లలో ఆనందం నింపేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఏం చేయలే ఇంకో లేపు
అరే దానం అది చెప్పాను అది కట్టయిందా కట్టగానే సాధారణ గాలి బాగా ఆకు పెట్టి ఆకు రాసి ఏది లేకుండా చేతిలో కుట్టారనేది కొంచెం అన్న చిక్కు చూడండి దారికి వచ్చి అన్న చిక్కు పడతాను కాలమే చిక్కు పడుతుంది ఏం చూడండి అయ్యప్ప కొంచెం కాలే అయిపోయి తిప్పాలి ఇక దించాలి ఇక సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి కన్నుల పండుగగా కుటుంబ సమేతంగా సంతోషంగా ఇంట్లో తినుబండారాలు చేసుకొని ఆనందంగా గడిపేటువంటి ఈ యొక్క సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి సకల జనులందరికీ కూడా హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతులు ఈరోజు పంటలు పూర్తిగా ఇంటికి చేరిన తర్వాత సంతోషంగా సంబరంగా రైతులు గ్రామాలలో ఘనంగా ఈ యొక్క వేడుకలను నిర్వహించుకునేటువంటి సంస్కృతి ఈ యొక్క భారతదేశంలో ఉన్నది. ఈ యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాపాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ యొక్క ఆనవాయితీని మనం అందరం కూడా కొనసాగిద్దాం. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడమే మన లక్ష్యం, మన కర్తవ్యం. తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈరోజు కన్నుల పండుగగా ఈ యొక్క సంక్రాంతి వేడుకలను జరుపుకునేటువంటి విధంగా వారికి అందరికీ కూడా ఈ యొక్క సకల దేవతలు
వారందరికీ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరాలని ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. ఈరోజు సంక్రాంతి పండుగ రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ. ఈ యొక్క ప్రభుత్వంలో మాకు రైతు బంధు రాలేదని ఎలా బాధపడుతున్నటువంటి సందర్భం మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా రైతు మోసపడితే ఎత్తేడ్చిన వ్యవసాయం ముందుకు సాగలేదనేది మనం చరిత్రలో చూసినాం. ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క పరిపాలనలో ఇటువంటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చని పక్షంలో ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోదు అని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఉద్యమకారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వకంగా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య జన్మదిన సందర్భంగా ఆర్జీవన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో అన్ని వార్డులలో ఉన్నటువంటి పేషెంట్లు, అటెండర్లకు ఏఐటీయూసీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమం అనంతరం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాసులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా కార్మిక వర్గం కోసం అంకితమై ఎర్ర జెండా నాయకత్వాన అవిష్టాంతంగా పోరాడుతూ అనేక హక్కుల సాధనలో కీలక భూమిక పోషించిన సీతారామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా యూనియన్ అధ్యక్షులుగా విశేష సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. సందర్భంగా ఏఐటీయూసీ కార్యకర్త ఏవీఎస్ ప్రకాష్ రక్తదానం చేశారు. ఈరోజు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రియతమ కామ్రేడ్ సీతారామయ్య గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా హాస్పిటల్లో పేషెంట్లకి పనులు పంపిణీ చేయడం జరుగుతున్నది. ఆయన దాదాపు 40-50 సంవత్సరాలుగా సింగరేణి కార్మికుల సేవలో ఉన్నారు. మన యూనియన్కి సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఏఐటీసీకి దాదాపు 20 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. సింగరేణిలో అనేక సమస్యల పరిష్కారం కోసం నిత్యం కార్మికుల పక్షం వహించి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా, అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి నికార్సైన కార్మిక నాయకుడు, అమరజీవి మనుబోతుల కుమరయ్య గారి తర్వాత యూనియన్కు నాయకత్వం వహించి కామ్రేడ్ గట్టయ్య గారు, కామ్రేడ్ సీతారామయ్య గారు ఇద్దరు కూడా యూనియన్ పరిరక్షణ కోసం పాటుపడుతూ కార్మికుల సమస్యలకు ప్రతినిత్యం విప్లవాత్మక పోరాటాలు చేస్తూ పరిష్కరిస్తున్నటువంటి నాయకులు. ఈ సందర్భంగా మరొక మారు వాసిరెడ్డి సీతారామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్జీవన్ ఏఐటీసీ పక్షాన వారికి భవిష్యత్తులో ఆయురారోగ్యాలతో వారు వర్ధిల్లాలని, కార్మిక సేవలో ముందు ఇంకా అనేక కాలం పాటు ఆయన ఎర్రజెండా నాయకత్వాన పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, అలాగే 11వ వేతన కమిటీ పర్మనెంట్ మెంబర్ అయినటువంటి కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య సార్ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ RG1లో ఏరియా హాస్పిటల్లో పేషెంట్స్కు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్మిక క్షేత్రంలో అనేక హక్కులు సాధించడంలో ముందుండి పోరాడుతున్న నాయకుడు, అలాగే ఈ 11వ వేతన ఒప్పందంలో జరగడం కూడా ముఖ్యమైన కీలక పాత్ర వహించిన నాయకుడు సీతారామయ్య సార్. వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మున్ముందు కూడా ఈ సింగరేణి కార్మికుల కోసం, యువ కార్మిక భవిష్యత్ కోసం అనేక రకాలుగా ఏదైతే ఈ గుర్తింపు సంఘంగా గెలిచినప్పుడు 48 డిమాండ్ ఇచ్చినామో వాటన్నిటి పరిష్కారం కోసం పనిచేస్తూ కార్మిక వర్గంలోనే ఉంటూ కార్మికులకు సేవ చేస్తూ ఉండాలని
ఆయురారోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.